మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా అమెరికా అలాగే ఇరాన్ శాంతి చర్చలు జరిగినా కానీ అవి విఫలమయ్యాయి. సో దీంతో అమెరికాకు సంబంధించిన కొన్ని షిప్స్ అన్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ప్రపంచ వాణిజ్యానికి ఒక గుండె లాంటిది. ఆ హర్మోజ్ జలసంధి దగ్గర కొన్ని యుద్ధ నౌకల్ని తీసుకొచ్చి పెట్టింది, పూర్తిగా అష్టదిగ్బంధనం చేసింది, నావల్ బ్లాకెట్. సో అక్కడి నుంచి లోపలికి వాణిజ్యానికి సంబంధించిన షిప్స్ ఏవి కూడా లోపలికి వెళ్ళలేవు, ఇరాన్కి వెళ్ళలేవు. అలాగే ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, బహ్రెయిన్, కువైట్, ఇటువంటి గల్ఫ్ కంట్రీస్ దగ్గరికి కూడా ఈ షిప్స్ లోపలికి వెళ్ళలేవు. అలాగే అక్కడి నుంచి ట్రేడింగ్ షిప్స్ ఆల్రెడీ వెళ్ళి వెనక్కి తిరిగి వస్తున్న ఆ షిప్స్ కూడా ఈ హర్మోజ్ జలసంధి దాటి బయటికి రాలేవు. ఒక పక్క అమెరికా పూర్తిగా అష్టదిగ్బంధనం చేస్తుంది. అలాగే అమెరికాతో పాటు ఇరాన్ కూడా ఇప్పుడు ఏవైనా షిప్స్ అటువైపుగా ప్రయాణించి వెళ్తుంటే వాటిపైన డ్రోన్స్తో అటాక్ చేస్తుంది. అయితే తాజాగా 18వ తారీఖు లరక్ దీవి దగ్గర భారత్ నౌకల్ని అటాక్ చేసింది ఇరాన్. ఎస్, ఐఆర్జేసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్, వీరికి ఏ దేశాలతో కూడా ఇక సత్య సంబంధాలు లేవు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఆ హర్మోజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేసి ప్రెజర్ తీసుకొచ్చి అన్ని దేశాలు కూడా కిందకి దిగి వచ్చి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో దానికి పరిష్కారం ఖచ్చితంగా చేయాలి. అది కూడా పూర్తి స్థాయిలో, ఏదో 11 రోజులు, ఒక నెల సీజ్ఫైర్ అని చెప్పి, శాంతి చర్చలు అని చెప్పి కొనసాగించడం కాదు. మాకు పూర్తిగా పరిష్కారం కావాలి, అప్పటి వరకు కూడా ఇలానే మేము దాన్ని క్లోజ్ చేసి ఉంచుతామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసింది. సో అహ్మద్ వాహిద్ ఇప్పుడు ఐఆర్జేసీకి జనరల్గా ఉన్నారు. అతను నాయకులతో టచ్లో లేరు, పూర్తిగా నాయకులతో అతను దూరంగా ఉంటారు. అంటే ఇరాన్లో ఒక చీలిక అనేది వచ్చింది. ఎందుకంటే ఇరాన్ చాలా కోల్పోయింది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, కార్గ్ ఐలాండ్లో ఉన్న ముఖ్యంగా గ్యాస్ ఇండస్ట్రీస్, దానివల్ల ఇరాన్ ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి దాన్ని ఢీకొట్టారు. సో పూర్తిగా అది ధ్వంసం అవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఇరాన్ ఎదుర్కొంటుంది. సో ఈ 18వ తారీఖులో జరిగిన అటాక్ గురించి మాట్లాడుకుంటే మన దేశానికి సంబంధించి దేశ్ గరీమా అనే ఒక షిప్ పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు, కానీ చేయలేదు. అది సేఫ్గా హర్మోజ్ జలసంధి దాటి వచ్చేసింది. దాని తర్వాత మన భారతదేశానికి సంబంధించిన జాగ్ అర్నవ్, అలాగే సన్మార్ హెరల్డ్ షిప్స్, సో వీటిపైన ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ అటాక్ చేసి షాక్ ఇచ్చింది నిజంగా భారత్. సో దీంతో మన భారత్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఏదైతే ఆ లరక్ ఐలాండ్ ఉందో అక్కడికి దూరంగా ఉండాలి, అటువైపుగా మన షిప్స్ ఏమి కూడా తీసుకురావద్దు, అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉంది కాబట్టి ఇటు అమెరికా అటాక్ చేయొచ్చు, లేదంటే ఇరాన్ అటాక్ చేయొచ్చు. లేదంటే వారు అటాక్ చేసుకోవడం వల్ల ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో 8 డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేస్తే అవి గాల్లోనే పేలిపోయి వాటికి సంబంధించిన డెబ్రిస్ అంటే వాటి శకలాలు అవి ఆ షిప్స్ మీద పడినా కూడా డేంజరే. ఎందుకంటే అవి గ్యాస్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, సో వీటితో ప్రయాణం చేస్తుంది కాబట్టి అక్కడ ఏదైనా చిన్నపాటి డ్యామేజ్ జరిగినా కానీ మన భారత్ నౌకలు అక్కడే నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగితే సముద్రంలో మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీంతో భారత్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయ్యింది. మన నేవీ ఆఫీసర్స్కి ఆల్రెడీ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది, కీలక ప్రకటన. ఎవరు కూడా మా అనుమతి లేకుండా ఇరాన్ నుంచి బయటికి షిప్స్ని తీసుకురావద్దు, అలాగే ఏదైతే ఈ లరక్ ఐలాండ్ ఉందో అక్కడ కూడా షిప్స్ని ఉంచొద్దు, దాని దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా సీ మైన్స్ పేలొచ్చు, లేదంటే బాలిస్టిక్ మిసైల్స్ మనపైన అటాక్ చేయొచ్చు అంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేసింది. సో ఇప్పటి వరకు భారత్కి సంబంధించి 11 షిప్స్ అయితే మాత్రం సేఫ్గా తీసుకురావడం జరిగింది. అంటే యుద్ధ నేపథ్యంలోనే ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుందో ఈ వార్, అప్పటి నుంచి కూడా అటాక్స్ వల్ల మన భారత్ వాణిజ్యానికి చాలా ఇబ్బంది తలెత్తిందనే చెప్పాలి. గ్యాస్ కొరత కావచ్చు, ఆయిల్ కావచ్చు, అలాగే ఇతర నిత్యావసర సరుకులకు సంబంధించి చాలా ఇబ్బందులను అయితే భారత్ ఎదుర్కొంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి నుంచి షిప్స్ అన్నింటినీ కూడా సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చింది. ఇప్పటివరకు అలా 11 షిప్స్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా కొన్ని షిప్స్ అక్కడ నిల్చుని ఉన్నాయి, కానీ
వాటిని తీసుకురావడం భారత్ ఈజీయే, ఎందుకంటే ఇరాన్ భారత్తో స్నేహపూర్వకంగానే ప్రవర్తిస్తుంది. కానీ ఒక పక్క అమెరికా సంచలనమైన ప్రకటన చేసి నష్ట దిగ్బంధనం చేసి ఇరాన్ మేము చెప్పే కండిషన్స్కి యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా మీరు షిప్స్ని తీసుకురావడానికి వీలు లేదు అంటూ కూడా అమెరికా ఒక ప్రకటన చేసింది. అలాగే షిప్ దాటొచ్చి మా నుంచి తప్పించుకుని వెళ్ళినా సరే సముద్రం భాగంలో ఎక్కడున్నా సరే దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తాం, నరకానికి పంపిస్తాం అంటూ కూడా అమెరికాకి సంబంధించిన నేవీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఒక ప్రకటన కూడా చేసింది. సో దీంతో ఇరాన్ అలాగే అమెరికా యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయిలో ఉండబోతుంది. రేపు 21వ తేదీ రేపటితో ఈ సీజ్ ఫైర్కి లాస్ట్. మరి తర్వాత చాలా దాడులు అయితే కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ అంతర్జాతీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇటు గల్ఫ్ కంట్రీస్ చాలా భయంతో ఉన్నాయి, ఇరాన్ మా పైన ఎటువంటి అటాక్స్ చేస్తుందో అని. అలాగే ఇజ్రాయెల్ కూడా ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తుంది, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ యొక్క చేతులు కట్టేసింది ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత. సో ఇప్పుడు సీజ్ ఫైర్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన విరుచుకుపడే అవకాశం ఉంటుంది. ఈసారి టార్గెట్ ఆయిల్ రిఫైనరీస్ అలాగే ఈ పవర్ ప్లాంట్స్. సో ఈ రెండింటిపైన కూడా అటాక్ చేస్తే ఇరాన్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, సివిలియన్స్ చాలా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, బ్రిడ్జెస్, సివిలియన్స్ ఉపయోగపడే ఇండస్ట్రీస్ వీటన్నిటిపైన కూడా అటాక్ చేస్తామని అమెరికా హెచ్చరిస్తూ ఉంది. అలాగే ఒక పక్క ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ కూడా అమెరికా షిప్స్ని ఆల్రెడీ టార్గెట్ చేసింది, కొన్ని షిప్స్ పైన డ్రోన్స్తో అటాక్ చేయడానికి సిద్ధమైంది. ఒక పక్క అమెరికా ఎదుర్కొంటూనే వాళ్ళ షిప్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది, కొన్ని షిప్స్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. సో రీసెంట్గా భారత్కి సంబంధించి 2 షిప్స్ అయితే అటాక్కి గురయ్యాయి, అది ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ చేయడం వల్లే.